చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ కళాశాలల్లో వచ్చిన సీట్లు ఆయన హయాంలో 38,575. జగన్మోహన్ రెడ్డి గారు వినండి, గుర్తుపెట్టుకోండి. మీరు 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కళాశాలలు నిర్మించకుండా పూర్తిగా విస్మరించి కేవలం 750 సీట్లు మాత్రమే అరకొర వసతులతో తెచ్చి నాణ్యమైన వైద్య విద్యకు రాష్ట్రంలో పేదలను దూరం చేశారు విద్యార్థుల్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు 38,575 సీట్లు తేవడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా ప్రైవేటు ప్రభుత్వం 2 ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రైవేటు ప్రభుత్వం లిస్టు కావాలంటే చదివి వినిపిస్తాను నేను. దాంట్లో 22 ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 50% కన్వీనర్ కోటా కింద 22,575 ఉచిత సీట్లు వచ్చాయి అధ్యక్ష. అదే సమయంలో ప్రభుత్వ కళాశాలల్లో 6,775 మొత్తం 22,575 ఉచిత సీట్లు అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఇవ్వడం వల్ల ఇవాళ అనేక మంది డాక్టర్ విద్యను అభ్యసించి అమెరికాకు పోయి ఏ సందులో చూసినా, ఏ టెక్సాస్ లో చూసినా, లేదా డెట్రాయిట్ లో చూసినా, షికాగోలో చూసినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాక్టర్ అక్కడ ఉంటున్నాడు, ఎక్కువగా ఆచరిస్తున్నాడు, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ పెంచుకుంటున్నాడు. తర్వాత దాన్ని రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇవాళ జిమ్ఖానాలో చదువుకున్న విద్యార్థులు అధ్యక్ష 100 కోట్లతో కదా MCH వార్డుని నిర్మిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా కాకినాడలో చదువుతున్న అల్యూమ్నై కూడా ఇవాళ MCH వార్డుని నిర్మిస్తోంది. ఆ హయాంలో చదువుకున్న వాళ్ళే ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు అధ్యక్ష. వారికి తెలుసు ఎన్ని కాలేజీలు వచ్చాయి. నేను అక్కడ కేంద్రంలో పనిచేసేవాడిని. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు. ఆనాడు వైద్య శాఖ మంత్రిగా ఉంటున్న నడ్డా గారిని, ఇవాళ కూడా ఆయనే ఉన్నారు, నడ్డా గారిని కలవడం వచ్చిన ప్రతిసారి ఈ కాలేజీ కావాలి, ఇన్ని సీట్లు కావాలా అని. మీ దగ్గర ఒక్క రోజన్నా మీరు ఎప్పుడన్నా పోయి ఎక్కడన్నా సీట్లు కావాలా, సీట్లు ఎన్హాన్స్మెంట్ కావాలని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ వచ్చి మేము వైద్య విద్యకు చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? 22,000 ఉచిత సీట్లు వచ్చాయి, 22,575. కాబట్టి ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి తాటాకు భయపడాల్సిన పని ఎన్డీఏకి లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరచడం, ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా చేపట్టే కార్యక్రమం చేయడం, మరీ ప్రధానంగా మెడికల్ కళాశాలల మీద విష ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొట్టి ఇవాళ దీనిలోకి విమర్శల జోలికి మేము పోకుండా చాలా ఫోకస్గా పోతున్నాం అధ్యక్ష. పూర్తి కళాశాలను పూర్తి చేస్తాం. 10 కళాశాలని రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి కాలేజీలో కూడా 150 సీట్ల ఇంటేక్తో ఇవాళ దాంట్లో 50% ఉచితంగా విద్యార్థులకు అందిస్తాం అధ్యక్ష. ప్రతి కళాశాలలో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని ఇవాళ ప్రతి జిల్లాలో కూడా టెరిషరీ హాస్పిటల్ అన్ని చోట్ల లేవు అధ్యక్ష. పార్వతీపురం చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, పాలకొల్లు చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, బాపట్ల వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష, మదనపల్లి, మార్కాపురం, పులివెందులు కూడా చాలా వెనుకబడిన ప్రాంతమే అధ్యక్ష. కానీ ప్రతి చోట కూడా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, 396 కోట్లు ఖర్చు పెట్టారు కదా అధ్యక్ష పులివెందులకి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 6,40,00,000 పెండింగ్ పనులు ఉంటే దానికి కూడా ఇచ్చింది అధ్యక్ష. మీ విపరీత మానసిక మనస్తత్వంతో గతంలో అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు వాడారు కాబట్టి ప్రజావేదికను కూల్చేశారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం ఎక్కడైనా ఏ ప్రాంతమైనా అందరినీ సమదృష్టితో చూస్తాం కాబట్టి ఆ కళాశాలకు కావాల్సిన సేఫ్ క్లోజర్ కూడా మిగతా అదనపు నిధులను ఇచ్చి పులివెందులు కూడా వైద్య కళాశాలను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య సంరక్షణ చేపట్టడం, మరింత నాణ్యమైన వైద్య విద్యని వైద్య సేవల్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.